ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 12వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? రాత్రి 8:40 మీ యొక్క జీవితంలో ఇలాగే జరుగుతుంది. మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపన వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా సుఖ జీవితానికి వీరు దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా సంపాదించుకుంటారు. అలాగే వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపైన పడుతుంది. సన్నిహితులు, సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగదీసుకోవటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 12వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే, రాత్రి 8:40 మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఏదైనా ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అంటే ఈ సమయంలోపు, అంటే రాత్రి 8:40 ఏ సమయంలో అయినా సరే మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కాలంగా మీకున్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే మీరు ఖచ్చితంగా ఈ రోజు వింటారు. అది కెరియర్ పరంగా కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి, ఉద్యోగ జీవితానికి సంబంధించింది. అంటే ఏ ఆదాయ మార్గం ద్వారానైతే మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఈ సింహరాశి వారి యొక్క దినఫలాల్లో ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఒక పనిని పూర్తి చేయలేకపోతున్నారు. ఆ పని ఈ రోజు మీరు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. మీ యొక్క తోటి వ్యాపారవేత్తలతో చిన్న తగాదా జరిగే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు మీ యొక్క వ్యాపారం గురించి కొద్దిగా చెడుగా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఆవేశపూరితంగా, కఠినంగా, దురుసుగా ప్రవర్తించకుండా మీరు వారితో సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. అది మీ యొక్క వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే వినియోగదారులే ప్రతి ఒక్కరి వ్యాపారానికి మూలాధారం కాబట్టి వ్యాపారస్తులు ఎప్పుడు కూడా వినియోగదారులతో చాలా సవ్యంగా, సున్నితంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే పై అధికారుల నుండి ప్రశంసలు దక్కించుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. చాలా కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నట్లయితే కనుక వారు మీ దగ్గరికి వచ్చి ఈ రోజు మిమ్మల్ని పలకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఇదివరకేవైనా గొడవలు జరిగి ఉన్నట్లయితే కనుక వారు ఈ రోజు మిమ్మల్ని పలకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారు ఈ విధంగా చాలా వరకు మిశ్రమమైన ఫలితాలు పొందుకుంటారు. తలనొప్పి, నీరసం మాత్రం మిమ్మల్ని ఈ రోజు ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత స్ట్రెస్ కి లోనవుతారు. బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. లేకపోతే విరేచనాలు, వాంతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి జనవరి 12వ తేదీ ఆదివారం రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు సాధిస్తారు.
అలాగే మీరు జీవితంలో మరింత పురోగతి సాధించడానికి దాన ధర్మాలు తప్పనిసరిగా చేయండి. మీ శక్తి మేరకు ఇతరులకు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఖచ్చితంగా ఇస్తాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.